వివరాలకు వెళ్తే సామాజిక ఆర్థిక సర్వే నివేదికలు ఉభయ సభల ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. తెలంగాణ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులగణన రిపోర్ట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సామాజిక ఆర్థిక ఉపాధి విద్య కుల సర్వే నివేదికల సమగ్ర ఇంటింటి కుల సర్వే నిర్వహించాలని 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. బీసీ లెక్కలు తేల్చి వారికి అవకాశాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ పాదయాత్రలో హామీ ఇచ్చారని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మేము కులగణన చేపట్టామన్నారు. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో కమిటీ వేసి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. నవంబర్ 9 నుంచి 50 రోజుల పాటు సర్వే నిర్వహణ జరిగిందని తెలిపారు. తెలంగాణలో 1.12 కోట్ల కుటుంబాల సర్వే జరిగిందని వెల్లడించారు. పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే జరగ్గా గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాల్లో సర్వే జరిగిందన్నారు. కుల సర్వే డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడతామని సీఎం తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా చాలామంది బీఆర్ఎస్ నేతలు సర్వేలో పాల్గొనలేదని, బీజేపీ నేతల్లో డీకే అరుణ కూడా సర్వేలో పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూముల వివరాలు అడగడం చూసి చాలామంది నేతలు సర్వేను బహిష్కరించారని అన్నారు. భూముల వివరాలు అడిగితే బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన సమాచార సేకరణకు ప్రజాప్రతినిధులే సహకరించలేదన్నారు. 4/2025 ఈనాటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నిర్ణయము నివేదికగా మారి ఈ సభ ముందుకు ఒక ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్గా ఈరోజు సభలో ప్రవేశపెట్టినాం అధ్యక్ష. అదేవిధంగా ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలను పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్యూమరేటర్లుగా స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి. ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33% ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ABCDE ఈ అన్ని గ్రూపులలో 56.33% ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నివేదిక సమగ్ర ఇంటింటి కుల సర్వే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ కార్యక్రమం కొనసాగిందని మంత్రి పొన్నామన్నారు. 1931కి స్వాతంత్రంకి ముందు కుల సర్వే జరిగిందని, స్వాతంత్రం తర్వాత మళ్ళీ కుల సర్వే జరగలేదన్నారు. బలహీన వర్గాలపై స్పష్టంగా తమ విధానాలు చెప్పడం జరిగిందన్నారు. ఇచ్చిన మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి. మేము సబ్ కమిటీ చైర్మన్గా ప్రజల ముందు ఉంచినాము. దానికి న్యాయపరంగా శాసనసభలో ప్రజాస్వామిక విలువలుగానే శాసనసభలో ప్రభుత్వం తరఫున పెట్టినాము. మీరు ఇట్లప్పుడన్నా మీరు వెబ్సైట్లో పెట్టామని చెప్పి మీరు ఊరికేనే మాట్లాడదు. ఎవరికైనా వెబ్సైట్లో అందుబాటులో ఉండని ఆ ప్రభుత్వం మీరు దాని తదుపరి లేకపోతే ప్రభుత్వం ఆనాడు ఉన్న అధికారులు ఇవ్వాలని ఉన్న అధికారులు కదా స్టేట్మెంట్ ఇప్పేది. ఎప్పుడైనా ఎస్కేఎస్ సర్వే పబ్లిక్ డొమైన్లో చట్టబద్ధత కలిగి ఉండేదా దాని గురించి మాట్లాడేటువంటి సందర్భం అవసరం లేదా? 2011 జనగణన ఆనాడు బీసీలది లేదు. బీసీలకు సంబంధించిన జనగణన చేయాలని అందరి ఆలోచన జరిగింది. దానికి సంబంధించి
సర్వేలో సహకరించకుండా దీని గురించి మాట్లాడితే దానికైతే అర్థమే లేదు. నేనేమంటున్నా, ఎవరైనా ఒకవేళ ఆయన వారి గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు అభిప్రాయం చెప్పుంటే మీరు ఇలా కూడా అదే అభిప్రాయంతో ఉన్నారో చెప్పండి. ఇలా జరుగుతున్న కార్యక్రమానికి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు? బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఎస్కే సర్వే చేసిన అన్నారు, ఏం మార్పులు తెచ్చినారు, ఏం స్కీమ్స్ తీసుకొచ్చినారు, ఎవరికి బలహీన వర్గాలకు న్యాయం జరిగే కార్యక్రమం తీసుకున్నారు మీరు. ఇలా మేము కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి బహిరంగంగా ప్రజల ముందు ఇచ్చినాం. ఇవాళ సభలో వస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్ల కొరకు చట్టబద్ధత తీసుకొచ్చి కొట్లాడదాం. బరాబరి మేము పారిపోతూ ఉండలేం. 42% పార్టీ పరంగా అడుగుతా ఉన్నాం. ఇక్కడ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పెట్టాలనే ఆలోచనతోనే ఉన్నాం కదా. ఇలా మేము వెనక పోదలేం కదా. మార్గదర్శకత రోడ్ మ్యాప్ ఇవ్వని అడుగుతుంటే రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటే వెళ్ళాము. ఎట్లీస్ట్ బీసీలో ఇష్యూ కట్టినప్పటికీ రాజకీయం పక్కన పెట్టి చారిత్రాత్మకంగా వచ్చినటువంటి సర్వే మార్గదర్శకత్వాన్ని చూపెట్టండి. బలహీన వర్గాలకు రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేయాలని ఆకాంక్షిస్తాం అధ్యక్షుడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన దేశానికి రోల్ మోడల్ కాబోతుందని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అన్నారు. ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని ఖండించారు. ఎమ్మెల్యేల భేటీపై పింక్ మీడియా రాజకీయం చేస్తుందంటున్న బీర్లా ఐలయ్యతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు అసెంబ్లీ వేదికగా చర్చించే నేపథ్యంలో మనతో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఐలయ్య గారు, బీసీ కులగణన మీద విపక్షాలు ఏకంగా ఒంటికాలపై లేచి విమర్శలు చేస్తున్నాయి. అలాగే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, మీ పార్టీ మద్దతు గెలిచిన ఎమ్మెల్సీ కూడా దీన్ని తప్పుపడుతున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు ఇవి? ఇలా బీసీల నుంచి ఎస్సీల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఒరవలేక వాళ్ళు చేయలేనటువంటి పనిని మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు సమర్థవంతంగా ఈ కులగణన చేసి ఇలా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అందరు ఎమ్మెల్యేలు ఇక్కడ ప్రతిపక్షాలతో కూడా చర్చించి దీని మీద నివేదికను కేంద్రానికి పంపాలని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తుంటే దీన్ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ చాతగానితనంగా విమర్శలు చేస్తుంది. మరి గత 90-95 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కులగణన ఇలా మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఒక మంచి ఆలోచన ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ద్వారా పాదయాత్ర చేసినటువంటి మా రాహుల్ గాంధీ గారు అన్ని విషయాలు తెలుసుకొని ఏదైతే పేదలు, నిరుపేదలు, కులస్తులు అన్ని కులాల వాళ్ళు మేమెంతో మాకంత వాటా ఈ భారతదేశంలో రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కులగణన చేసిండు. తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులగణన 50 రోజులలో 1,00,000 మంది అధికారులతోటి సమగ్రంగా నిర్వహించి ఆ నివేదిక అసెంబ్లీలో చర్చించి రేపు కేంద్రానికి నివేదిక పంపే సమయంలో ఈ టీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న నాటకాలు. మరి గతంలో ఉన్నటువంటి బీసీలను అనగదొక్కింది బీఆర్ఎస్ పార్టీ. 2019 స్థానిక సంస్థ ఎలక్షన్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఉంటే దాన్ని 24% కుదించి ఎంతోమంది బీసీలు రాజకీయంగా ఎదగకుండా ఇలా చేసిన. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సకల కుటుంబ సర్వేకు ఈ కులగణన సర్వేకు ఏంటి పొంతన, ఎట్లా చూడవచ్చు? నేను ఒకటి అడుగుతున్నా, మరి తెలంగాణ ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. ఇది ఇలా ఉంటే బీజేపీ అంటుంది సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ గురించి స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ కూడా నివేదికలు అంటూ తాత్సారం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఆ తప్పుదారి పట్టించడము లేకపోతే వారికి అన్యాయం చేయడమే అని ఆరోపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? లేదు, వాళ్ళు ఏమున్నా మా ప్రభుత్వం వచ్చి నుంచి ఆరోపణలే తప్ప వాళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలి, ఎస్టీ ఎస్సీలకు ఏ రకంగా పెద్దపీట వేయాలి, బీసీలకు మేమున్న దమాష ప్రకారం రిజర్వ్ కల్పించాలనే ఆలోచన లేదు. మా ప్రభుత్వం కృషితోటి ఇవాళ బీసీ ఏది లెక్కల మీద కానీ కులగణన మీద కానీ ఎస్టీ ఎస్సీల వర్గీకరణ మేము చేస్తుంటే దాన్ని చీర్నించుకోలేక మీరు గతంలో కేంద్రంలో అధికారం బీజేపీ ఉంది, మరి ఎందుకు చేయలేకపోయింది? మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారం ఉంది, ఎందుకు బీసీ లెక్కలు తేలేకపోయింది? మేము గత 1931 తర్వాత బ్రిటిష్ కాలంలో జరిగిన సమగ్ర కుల సర్వే తప్ప మళ్ళీ ఇలా మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కదా బీసీ కులగణన చేసి ఇలా అన్ని
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అవకాశాలు కల్పించాలని చెప్పి మా ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుంటే దీన్ని జీర్ణించుకోలేక ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వారు కూడా బలుపుకొని ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకొకటి లేదు. తెలంగాణ ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. మా ప్రభుత్వం కృతజ్ఞతతోటి ఏదైతే కామన్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ముందుకు పోతాం. చివరిగా ఈ ఎమ్మెల్యేల భేటీ ఏంటి, దాని మీద ఇంత దుమారం ఎందుకు లేస్తుంది? ఆ పార్టీలో ఏమైనా అంతర్గత సమస్యలు ఉన్నాయా? ఏమనుకుంటున్నారు పార్టీలో? మీరు తెలంగాణలో ఒక గమనించాలి, ప్రజాపాలన వచ్చిన రెండో రోజు నుంచే బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామాలు, కుట్రలో భాగంగా మొన్న రాష్ట్రీయ భేటీ అని ఒక తప్పుడు నివేదికలు వాళ్ళ పింక్ మీడియాల ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ తప్ప దీనికి ఒకటే నేను చెప్పదలుచుకున్నా, మీ డొల్లతనం బయటపడ్డది. ఆ రోజు నేను నా నియోజకవర్గంలో ఒక మైనార్టీ పెళ్లిలో నేను 100 మందితో కార్యకర్తలతో నేను నా నియోజకవర్గం ఉంటే బీగ్లైలో కూడా సమావేశాలకు పోయిండు, హాజరైండి అని చెప్పి మాట్లాడే దాంట్లో మీ డొల్లతనం బయటపడ్డది. ఎక్కడ అక్కడ అనిరుద్ రెడ్డి అనే ఎమ్మెల్యే గారు వాళ్ళ సహచార ఎమ్మెల్యేలతోటి ఒక హోటల్లో డిన్నర్ చేసుకుంటూ వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వాళ్ళు మాట్లాడుకుంటారు తప్ప ప్రభుత్వం మీద కానీ, ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రుల మీద ఎలాంటి అభిప్రాయాలు కానీ భిన్నాభిప్రాయాలు లేవు. ఇది మొత్తం మీద కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు. ఇది దేశానికే రోల్ మోడల్ కాబోతుంది. మా నేత రాహుల్ గాంధీ, అగ్రనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అలాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా సానుకూలంగా ఉంది. ఎమ్మెల్యేలు అందరిది ఒకే మాట, ఒక సమన్వయంతో ముందుకు పోతున్నాము ప్రజల హామీలు నెరవేర్చడానికి అని కూడా ప్రభుత్వ బీర్ల ఐలే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, డివిజన్, హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చిన విధంగా 42% రిజర్వేషన్ అమలు చేయడానికి ఈ ప్రత్యేక శాసనసభ సమావేశంలో బిల్లు ఏమైనా తెస్తున్నారేమో అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల సోదరులు అనుకున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదని విమర్శించారు. తమ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంటే రేవంత్ రెడ్డి వివరాలు ఇవ్వొద్దని ప్రజలకు బహిరంగంగా పిలుపునిచ్చారని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి గారు ఏం చేస్తున్నారు సార్? ఇక్కడ లేచి 4 పేర్లు చదివి, అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు, సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్లో ఉంది, అన్ని టీవీలలో ఉంది. ఏమన్నారు సార్ ఆ రోజు? ఆ ముఖ్యమంత్రి చెప్తాడు, సరే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా, అవలగాలు దివానాగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, మేం కాదు. మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు, మేము ఇయ్యము మీకు వివరాలు, 57 రకాల వివరాలు అడుగుతున్నారు, ఎట్లిస్తాము? మీరే అన్నారు ఆనాడు, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది. అదే చూపెట్టి అడిగింది. అధ్యక్ష వాస్తవం ఏంటంటే అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి గారు ఉన్నారు, రామకృష్ణారావు గారు ఉన్నారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు. అప్పుడు ఇదే అధికారులు అధ్యక్ష, అప్పుడెవరు వేరే లేరు. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్, ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఏముంది అధ్యక్ష సమగ్ర, ఒక మాట మీ చేతిలో కూడా అదే ఉంది. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష, 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం. మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష, వారు అంటారు, అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష, వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856, 51%. బీసీల వెనుకబాటుకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కులగణనను క్యాబినెట్ భేటీ అసెంబ్లీలో చర్చించాలని అన్నారు. అసెంబ్లీలో సవరణలు జరిగిన తర్వాత జీవోలు ఇవ్వాలని నాయకులు తెలిపారు. వాళ్ళ నిర్ణయాల వల్ల ఇవాళ శాసనసభ పరువు కూడా తీసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేసింది. ఇది చాలా దుర్మార్గం.
ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మంత్రివర్గ సమావేశము 10 గంటలకు పెట్టుకొని 10 గంటలకు పెట్టుకొని 11 కల్లా శాసనసభ పెడతామని వాళ్ళే అన్నారు. మరి మంత్రివర్గ సమావేశంలో చర్చించవలసిన అంశం చాలా ముఖ్యమైన అంశాలు. బీసీలకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది చాలా ముఖ్యమైన అంశాలు చర్చించాలి. దాన్ని వాళ్ళు ఒక అర్ధగంటలు ఎట్లా కంప్లీట్ చేసుకుంటామని మొదలు అనుకున్నారు. 11 గంటలకు శాసనసభ పెడతామని ఎట్లా అనుకున్నారు. అసలు ఈ ప్రభుత్వం ఏమైనా ఆలోచనతోటి నడుస్తూ ఉన్నదా? వీళ్ళకి ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం సభ యొక్క సాంప్రదాయాల్ని, సభ యొక్క ప్రొసీజర్స్ని తుంగలో దొక్కి ఇవాళ శాసనసభను అవమానపరిచే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది. ఒకవేళ మంత్రివర్గ సమావేశం 8 గంటలకే పెట్టుకొని ఉండే, ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి 2 గంటలు 3 గంటలు చర్చించాల్సింది ఉంటుంది అనుకుంటే 8 గంటలకే మంత్రివర్గ సమావేశం పెట్టుకొని నువ్వు 11 గంటలకు అసెంబ్లీ టైం ఇచ్చేది ఉండే. లేదు 10 గంటలకు మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటే అసెంబ్లీని 12కో 1కో టైం ఇచ్చేది ఉండే, షెడ్యూల్ చేసేది ఉండే, రేపు పెట్టేది ఉండే. రెండు అంశాలని ఒకటే రోజు కంప్లీట్ చేయాలని ఆతృత. ఇటు బీసీ విషయం, ఇటు ఎస్సీ వర్గీకరణ విషయం రెండు కూడా ఒకటే రోజు కంప్లీట్ చేయాలి. అదే రోజు మంత్రివర్గ సమావేశం పెట్టాలి, అదే రోజు మంత్రివర్గ నిర్ణయం జరగాలి. ఇందులో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు స్పీకర్ గారు మనోహర్ గారు తెలంగాణ ఉద్యమం కోసము హౌస్ అంతా కూడా గొడవ చేస్తుంటే ఒక అరగంట నుంచి 45 మినిట్స్ వరకు కూడా సభను ఆర్డర్ తీసుకొచ్చే ప్రయత్నం చేసే కూడా అప్పుడు సభ ఆర్డర్ రాకపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకున్న పరిస్థితి మేము చూసాం. దాని తర్వాత ఏ రోజు కూడా సభ డిస్టర్బెన్స్ కాకుండా అడ్జెంట్ కాలే. కానీ ఈరోజు మమ్మల్ని అందరినీ బీసీలను 11 గంటలు రాండి, రాష్ట్రమంతా సంబరాలు జరుపుకుంటున్నారు, మీరు కూడా రావాలి అంటే ఈరోజు రథసప్తమి, అందరు గుళ్ళకోవడంగా ఇది మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు సమావేశానికి గుడికి పోకుండా సమావేశానికి 11 గంటలకు హాజరు కావాలని రావాల్సిన జరిగింది. రాగానే సావు కబర్ చల్లగా అడ్జెంట్ అని చేసిపోతుండ్రు. మేము అడిగినాం ఎంతవరకు అడ్జస్ట్మెంట్, రేపా ఎల్లుండా అంటుండగా సమాధానం లేకుండా వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్క చీటి సకలమ్మ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆమె దశదిన కర్మ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్కు ప్రధాని మోదీ సంతాప సందేశాన్ని పంపారు. కేసీఆర్కు లేఖ రాశారు. అక్క మరణంతో బాధాతప్త హృదయంతో ఉన్న కేసీఆర్కు వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. సకలమ్మ మరణ వార్త తెలుసుకుని దిగ్భ్రాంతి చెందామని తెలిపారు. ఈ ఘటన తనను బాధకు గురి చేసిందని తెలిపారు. ఆమె మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటు అని అన్నారు. సకలమ్మ అనురాగశీలి, మానవీయ దయా గుణాలు కలిగిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. ఆమె మానవతా విలువలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. శాసనసభలో కాంగ్రెస్ వ్యవహారం దుర్మార్గంగా ఉందని ఆక్షేపించిన ఆయన ఎవరి అభిప్రాయం తీసుకోకుండా కేబినెట్ పేరుతో సభను వాయిదా వేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని, సభ మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని అమలు చేయలేనటువంటి దుస్థితిలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. అంతర్గతంగా చేసుకుంటున్నటువంటి సర్వేల మీద కూడా పూర్తిగా వ్యతిరేకత ఉన్నది. మంత్రుల మధ్యన సయోధ్య లేదు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇదంతా కూడా గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోవాలా, ఇవన్నీ కూడా ప్రజలు గమనించద్దన్న ఒక ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద రాద్ధాంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఏ రకంగానైతే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పంతాని కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నది. దానిలో భాగంగానే ఒకరోజు అసెంబ్లీ సమావేశం పెట్టి తూతూ మంత్రంగా తీర్మానం చేసి ఈ నెప మీద మిగతా వాళ్ళ మీద నెట్టివేసి మనం తప్పించుకుందామని ఆలోచన చేస్తున్నట్టు మాకు అనిపిస్తా ఉన్నది. నిజంగా మీకు ఇంత బీసీల మీద గొప్పగా మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలనే ఆలోచన ఉంటే ఒక రోజు ముందే సమాచారం అసెంబ్లీకి సమావేశం పెడతామని చెప్తారు. అసలు ఏం చేసిండ్రు, మీ సర్వే ఏ రకంగా జరిగింది, దాని మీద విపులంగా చర్చ జరగాల. బీసీ మేధావులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాల. ఏది లేకుండా ఒక అసెంబ్లీ సమావేశం పెట్టేసి
మా పని అయిపోయిందనే విధంగా చేస్తారు అనే అనుమానం మాకు వస్తున్నది. రేపు ఖచ్చితంగా అసెంబ్లీలో అసలు ఏం చేయదలుచుకున్నది ప్రభుత్వం, ఇంకా మిగతా డీటెయిల్స్ అని చూసిన తర్వాత రేపు మిగతా విషయాల మీద స్పందిస్తాం. వరంగల్లో జరిగిన బీసీ సభలో తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి కులాన్ని కించపరిచే వ్యాఖ్యలపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరారు. తీన్మార్ మల్లన్న రెడ్డి కులానికి క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్ బొద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. నేను బద్దూరి వెంకటేశ్వర రెడ్డి, రెడ్డి సంఘం స్టేట్ కన్వీనర్ను. అయితే మొన్న 2 తారీఖు రోజు వరంగల్లో బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న ఏదైతే ఉన్నాడో రెడ్డి కులం గురించి మా మనోభావాలు దెబ్బతినేలా అంటే వికృత చేష్టలు పిచ్చెక్కినట్టు చాలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడిండు. ఇవన్నీ కూడా మా రెడ్డి కుల ఆత్మబంధులు అందరికీ కూడా మా ఆత్మమానం దెబ్బతిన్న విధంగా మాట్లాడిండు. తీన్మార్ మల్లన్న ఖబర్దార్ చెప్తున్నా, నీకేమన్నా బీసీలకు ఏమన్నా కావాలనుకుంటే బీసీల గురించి కొట్లాడు, కానీ ఇంకో కులాన్ని దూషించే హక్కు కానీ ఏది కానీ నీకు లేదు. నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్సీగా ఉన్నావు, ఎన్నికైనావు. నువ్వు ఇలాగ మాట్లాడితే నువ్వు ఏం సమాధానం చెప్తావు, ఏం మెసేజ్ పంపిస్తావు? మా రెడ్డి కులం చెప్తున్నా, మేము ఊర్లల్లో అన్ని కులాలతోని అందరం కూడా అన్నదమ్ముల లెక్క ఉన్న మంచి వాతావరణం ఉంది రాష్ట్రంలో. ఇప్పుడు నువ్వు బీసీలకు ఏం చేసినావు? నువ్వు ఇంతకుముందు ఎప్పుడు ఏం చేసినావు? నువ్వు ఇంతకుముందు ఛాయ్ పైసలు అడుక్కున్నావు, ఇవాళ 1000 కోట్లకు పోయినావు. ఏ విధంగా పోయినావు? మరి ఇంతకుముందేమో ఛాయ్ పైసలు కూడా గతి లేకుండా ఇవాళ హెలికాప్టర్ మరి బీసీలందరినీ ఆ స్టేజ్కి తీసుకొచ్చినావా? నీ స్వార్థం కోసం మంత్రి పదవి ఏదో ఆశిస్తున్నావు కాబట్టి నీ స్వార్థం కోసం ఎందుకు రెచ్చగొట్టే మాటలు ఎందుకు? నీకేమైనా ఆవేదన ఉంటే, నీకెవరన్నా డైరెక్ట్ ఉంటే వాళ్ళని మాత్రం అను, కానీ కులాన్ని మాత్రం ఎవరైనా కూడా ఏ కులమైనా కూడా పరాయి కులాన్ని దూషించకూడదు. దూషిస్తే మాకు దెబ్బతిన్నాయి కాబట్టి మేము ఇవాళ డీజీపీ ఆఫీస్కి వచ్చినాము. డీజీపీ గారిని కలిసి, జితేందర్ సార్ని కలిసి మొత్తం మాకు జరిగిన ఏదైతే ఉన్నదో ఇవి చెప్పినాం. ఖచ్చితంగా సార్ కూడా చెప్పిండు, ఖచ్చితంగా సిపి గారితో మాట్లాడి యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా ఇంకోసారి ఇలాంటి చర్యలు ఇలాంటివి ఏవి కూడా చిల్లర చేష్టలు ఉండకుండా మేము ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని మాకు డీజీపీ గారు చెప్పిర్రు. కాబట్టి చెప్తున్నాం, మేము అన్నదమ్ముల లెక్క ఉన్నాము. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ బాటిల్, పురుగుల మందు డబ్బా పట్టుకుని కేసముద్రం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. 60 ఏళ్లుగా సాగు చేస్తున్న వ్యవసాయ భూములకు కొత్త రెవెన్యూ గ్రామంగా ఏర్పడిన నాటి నుండి సమస్య ఉందని పేర్కొన్నారు. పలుమార్లు అధికారులు సర్వే నిర్వహించినప్పటికీ కొంతమందికే పట్టాలు ఇస్తూ చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. పట్టాలు ఇవ్వకపోవడంతో పథకాలు పొందలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలలు అయింది. ఆ సభలో చెప్పిన మాట, మంత్రి మాట, రెవెన్యూ మంత్రి మాటను రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదు. రేపు మాపు ఇవ్వాలా, రేపు అని సచివాలయం పోయినా, సీసీఎల్ఏ పోయినా కలెక్టర్ గారికి ఇవాళ పెడతా, రేపు ఇత్తా, ఇవాళ ఇత్తా అని మాపు తిరుగుతుండు. 7 ఏళ్ల నుంచి మా రైతులందరూ తిరగని కార్యాలయం లేదు, తిరగని మంత్రి లేడు, తిరగని అధికారుల దగ్గర లేదు. దయచేసి జిల్లా కలెక్టర్ గారు ఎంజాయ్మెంట్ నివేదిక మీ దగ్గర ఉంది. రైతులకు అందరికీ రైతు భరోసా వస్తలేదు, పంట అమ్ముకున్న పాస్బుక్ లేదు, రుణమాఫీ వర్తిస్తలేదు, చనిపోయిన రైతు బీమా వస్తలేదు. వెంటనే ఎంజాయ్మెంట్లో ఉన్న రైతులకు అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి ఆ రైతులకు న్యాయం చేయాలి. న్యాయం చేయని ఎడల 2 రోజుల సీసీఎల్ఏ ముట్టడి చేస్తాం, సీసీఎల్ఏ అసెంబ్లీ ముట్టడి చేస్తాం. జాతీయ క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సాహకంగా టెన్నిస్ క్రీడాకారులకు, కోచ్లకు 25,000 నగదును తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ అందించింది. రాష్ట్ర క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి చేతుల మీదుగా ఈ చెక్కులను అందించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఇప్పటికే డెహ్రాడూన్లో జరుగుతున్న 38వ నేషనల్ గేమ్స్ కోసం వెళ్లిన 261 మంది క్రీడాకారులు, కోచ్లు, సిబ్బందికి కిట్లను పంపిణీ చేసిందన్నారు. వరల్డ్ కప్ సాధించిన అండర్-19 T20 మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. మేము స్టాట్స్ తరఫు నుంచి ఏదైతే వాళ్ళందరికీ కావాల్సినటువంటి కిట్స్ కానీ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. వారి తరఫు నుంచి ప్రతి ఒక్కరు అసోసియేషన్ ఎవరైతే వాళ్ళు పోతున్నారో వారికి 25,000
వారి తరపు నుంచి అసోసియేషన్ ఇవ్వడం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరపు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అన్ని అసోసియేషన్స్ కూడా వారు కూడా స్వచ్ఛందంగా వారి ప్రోత్సాహం ఉంటేనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఏ విధమైన స్పోర్ట్స్ ప్రోత్సాహం ఉందో వారి ప్రోత్సాహం కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా అండర్-19 మహిళా క్రికెట్ వరల్డ్ కప్ సాధించినటువంటి రెండోసారి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. 3 రోజులుగా గుర్తు తెలియని వ్యక్తి నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించగా ఎక్కడ బాంబు లేదని తేల్చారు. ఈ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపు ఫోన్ కాల్స్ ఎందుకు చేశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు 3 రోజులుగా ఫోన్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని సయ్యద్ మీర్ మొహమ్మద్ ఆలీగా గుర్తించారు. ఎస్పీఎఫ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అవినాష్ కాలేజీని బీఆర్ఎస్వీ నాయకులు ముట్టడించారు. దళిత విద్యార్థి రాహుల్ని బహిష్కరించడాన్ని నిరసిస్తూ అవినాష్ కళాశాల గేటు ముందు ధర్నా నిర్వహించారు. దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకోలేదని, బాధితుడిని మాత్రమే బలి చేయడం అన్యాయమని మండిపడ్డారు. టీసీ ఇచ్చి బహిష్కరణ చేయడమే కాకుండా కేసు పెట్టడం దారుణమన్నారు. అడగడానికి వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులపైన దుర్భాషలాడి బెదిరించారని మండిపడ్డారు. కౌన్సిలింగ్ పేరుతో బౌన్సర్లను పెట్టి అవినాష్ యాజమాన్యం కుట్టించిందని వాపోయారు. అవునండి, ఇప్పుడు ఆయన ఏం చేసిండు, కాలేజ్ వాళ్ళ ప్రెమిసెస్ లో వాళ్ళ స్టూడెంట్స్ తో గొడవ పడ్డాడు అనేసి ఆయన మీద కేసు పెట్టారు. అవునా కదా? అంటే ఇప్పుడు తల్లిదండ్రులు లేక కాపాడాల్సినటువంటి యాజమాన్యమే, టీచర్లే ఆ పిల్లగాని కేసుల పాలు చేసే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? సహజమండి. ఇప్పుడు కొట్లాడరా మీ కేసులు రావా సార్? మీ పోలీస్ స్టేషన్ కేసులు రావా? మీ పోలీస్ స్టేషన్ రావా? విద్యార్థులను కొట్లాడతారు. కౌన్సిలింగ్ చేయాలి సార్, కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలర్లను పెట్టి బెదిరిస్తారా? కౌన్సిలింగ్ చేయాలి. మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? పంజాగుట్టలో సమీర్ కమ్యూనికేషన్స్లో అత్యాధునిక ఫీచర్లతో కూడిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ అల్ట్రా మోడల్ సిరీస్ను మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం నగరంలోనే మొట్టమొదటి కస్టమర్కు ఫోన్ అందజేశారు. పూర్తి ఏఐ ఆధారిత గెలాక్సీ S25 సిరీస్లో S25 ప్లస్, S25 అల్ట్రా మోడల్స్ ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో శాంసంగ్ ఇండియా రీజనల్ సేల్స్ మేనేజర్ ఎస్కే నాగూర్ మౌలా, జోనల్ సేల్స్ మేనేజర్ రాజశేఖర్ కిల్లా తదితరులు పాల్గొన్నారు. Today we have launched S25 Ultra series in city first at our store. Models చాలా మంచిగా ఉన్నాయి, ఫీచర్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ద AI advance. No other company has got AI. This is the advanced AI facility and has almost up to 1 TB. Starting range is from 1,21,000. In this S25 series కూడా ఉన్నాయి, అది మీకు 70,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి. దానిలో కూడా 2 వేరియంట్ ఉన్నాయి. ప్లస్ S25 Ultra ఉన్నాయి, అది 1,10,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ మాత్రం అంటే చాలా బెస్ట్ ఉన్నాయి. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేయవచ్చు దీని గురించి. ఇట్ ఈస్ లేటెస్ట్ న్యూ అడ్వాన్స్ టెక్నాలజీ విచ్ ఇస్ AI. లైక్ ఇట్స్ మనతో ఇంటరాక్ట్ ఎట్లా మన ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడితే అట్లా AI మనతో మాట్లాడితే ఎట్లా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. అండ్ శాంసంగ్ గురించి చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ లాంచ్ చేస్తారు అండ్ కీప్ ఆన్ దే చేంజ్ ద మోడల్లో కూడా చాలా చేంజెస్ చేశారు. ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టారు. అండ్ ఆన్ డిమాండ్ ఉన్నాయి, బుకింగ్ చాలా మంచిగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 100+ బుకింగ్ ఉన్నాయి. What is the main difference between previous mobile and this one? Previous mobile and this mobile, it has a pure AI this thing, and camera is better. Processor they have changed. Design also they have changed. Design లో కూడా మీకు ఇన్బిల్ట్ ఉన్నాయి. 6.9 డిస్ప్లే కూడా చాలా మంచిగా ఉన్నాయి. క్లారిటీ కూడా చాలా బాగానే ఉంది. యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ దే గోయింగ్ టు చేంజ్ ద మోడల్, లైక్ నాట్ అన్ అదర్ కంపెనీ. వేరే కంపెనీస్లో ఏమంటే చేంజ్ చేయరు, ఓన్లీ మోడల్ నెంబర్ చేంజ్ చేయరు. బట్ దీస్ పీపుల్ దే కీప్ ఆన్ చేంజ్ ఎవ్రీ ఇయర్ అండ్ దిస్ ఇస్ ఎ హ్యూజ్ సక్సెస్ at our store, and even in other city also might be coming in this